హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రైతులకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా పీఎం కిసాన్ 21వ విడత డబ్బులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఎప్పుడు విడుదలవుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశ రైతులకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఎంతగానో ఉపకరిస్తుంది. ఇప్పటి వరకు 20 విడతలు అందించారు. రైతులు 21వ విడత డబ్బు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా అంచనాలు, ప్రస్తుత పరిణామాల ఆధారంగా నిధుల విడుదల ఎప్పుడు ఉండవచ్చు అనే విషయంపై స్పష్టత వస్తుంది. నిధుల విడుదలపై పూర్తి వివరాలైతే ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇక 21వ విడత కోసం ఎదురుచూపు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఇప్పటి వరకు 20 విడతలు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఆగస్టు 2025న 20వ విడత డబ్బులు 2000 చొప్పున వచ్చేశాయి. ఆగస్టు తర్వాత సెప్టెంబరు, అక్టోబర్ నెలలు గడిచిపోయాయి. అయితే ఇప్పటికీ 21వ విడత డబ్బులు ఇంకా విడుదల కాలేదు. ఇక పీఎం కిసాన్ పథకం సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒక్కసారి 2000 చొప్పున విడతలు విడుదల చేస్తుంది. ఈ సమయ పాలన ప్రకారం 20వ విడత ఆగస్టులో వచ్చినందున 21వ విడత నవంబరు 2025 నెలలో రావాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరుగుతోంది. ఇక దేశంలోనే 4 రాష్ట్రాల రైతులకు కేంద్ర ప్రభుత్వం 21వ విడత ప్రయోజనాన్ని ముందుగానే అందించింది. భారీ వర్షాల కారణంగా పంట నష్టం సంభవించినందున ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్, జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఈ ప్రయోజనం పొందాయి. ఇక పైన తెలిపిన 4 రాష్ట్రాల రైతులకు 2000 చొప్పున 21వ విడత సొమ్ము సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలోనే వారి ఖాతాల్లో జమయ్యింది. ప్రకృతి విపత్తుల సమయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు తాత్కాలిక ఊరట ఇచ్చింది. ఇక పీఎం కిసాన్ 21వ విడత విడుదల సమయంలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నవంబర్ 6న మొదటి దశ, నవంబర్ 11న రెండవ దశ పోలింగ్ జరిగింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిధుల విడుదలపై ఆంక్షలు ఉంటాయి. ఇక ఎన్నికల ప్రక్రియ నవంబర్ 14తో ముగిసిన తర్వాతే 21వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం తరపున అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఎన్నికలు నవంబర్ 11న ముగుస్తాయి కాబట్టి నవంబర్ 11 తర్వాత కూడా సొమ్ము జమ కావచ్చు. ఇక ఈ పథకం 2019లో ప్రారంభించారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవటం దీని ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏడాదికి 3 సార్లు అంటే 2000 చొప్పున మొత్తం 6000 రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. ఇక 21వ విడత డబ్బులు పొందటానికి రైతులు ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. వారి పేరు తప్పనిసరిగా లబ్ధిదారుల జాబితాలో ఉండాలి. అధికారిక వెబ్సైటు ద్వారా రైతులు తమ స్టేటస్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవటం మంచిది.